కబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదు అని, భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేసు నమోదైన విషయం వాస్తవమని, తాను కూడా కోర్టును ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. దాంట్లో వాస్తవం ఎంత? వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అది చేసారు వాళ్ళు, కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు. ఎలక్షన్ అయిన వెంబటే రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసిన అది కాదని అవాస్తవం అని చెప్తున్నా కదా. సరే, ప్రభుత్వ కక్ష ఏం లేదు, దీంట్లో కక్ష ఏం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.